హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది మా ఊరి పేరు అయితే అడుగుతున్నారు. మా ఊరి పేరు అయితే గుందుపాకలు అనమాట, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇప్పుడు ముఖ్యంగా విశేషం ఏంటంటే, వెనకాల మీకు కనిపిస్తుంది కదా స్టాచ్యూ. ఆ స్టాచ్యూ అనేది మనకు స్వతంత్ర పోరాటంలో మరణించిన స్వతంత్ర సమరయోధుడైన శ్రీ బోనంగి పండుపడాలి అనమాట. ఆయన కూడా. సో ఫ్రెండ్స్, ఈయన ఉన్నారు కదా, ఈయన ఏంటంటే మనకు అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు కదా, అల్లూరు సీతారామరాజు గారి ముఖ్య అనుచరుడు అనమాట. అంటే అతనికి ఎప్పుడు వెల్ సపోర్టెడ్ గా ఉండి, అంటే అతను చేసే కార్యక్రమాల్లోనన్నిటికీ పాల్పంచుకొని ఉన్నారనమాట. సో ఇప్పుడైతే అతని గురించి మాకు తెలిసిన కొన్ని అంటే ముఖ్యాంశాలు అయితే మీకు చెప్తామన్నమాట ఒకసారి. సో ఈయనైతే మనకు ఆగస్టు 13, 1890లో జన్మించడం జరిగింది. గుందుపాల్ గ్రామం అంటే మన ఊరు అనమాట. గుందుపాల్ గ్రామంలో అదే జన్మించారు. సో ఈయన మీకు చెప్పాను కదా, ఈయన అంటే అల్లూరు సీతారామరాజు గారి ముఖ్య అనుచరుడని. అయితే అల్లూరు సీతారామరాజు గారు పాల్గొన్న ప్రతి పోలీస్ స్టేషన్ అటాక్ లో ఇతను కూడా పాత్ర పోషించారన్నమాట. మెయిన్ గా అయితే 1922 సెప్టెంబర్లో కేడిపేటలో జరిగిన పోలీస్ స్టేషన్ అటాక్ లో అయితే ముఖ్య పాత్ర పోషించారనమాట ఈయన గారు అయితే. సో అక్కడ మన కేడిపేటలో జరిగిన పోలీస్ అటాక్ తర్వాత మనకు 1924లోనే అతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఎలా అంటే, అతని సోదరైన రాములమ్మ బ్రిటిష్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే పలానా అక్కడ ప్లేస్ లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అతనైతే 1924లో అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు అంటే అప్పటికి ఇంకా మనకి స్వతంత్రం రాలేదు కాబట్టి, మనకు స్వతంత్రం వచ్చినంత వరకు ఆయన అయితే రాజమండ్రిలో ఉన్న తిరుచిరాపల్లి జైల్లోనూ, ఇంకా అక్కడ నుంచి అండమాన్ జైల్లో కొంచెం స్లేవ్ లాగా పనిచేశారు అనమాట అప్పుడు వరకు. ఫ్రెండ్స్, అయితే అక్కడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే, ఇంకా అక్కడ అండమాన్ లోనే సెటిల్ అయిపోదామని అనుకున్నాను అనమాట. అయితే అతనికి ఆల్రెడీ గుందుపాకల గ్రామంలోని మ్యారేజ్ అయిపోయింది. ఆమె పేరు లింగయ్యమ్మ. సో అదే వాళ్ళ వైఫ్ అనేది ఎంతగానో తీసుకొద్దామని ట్రై చేసేది, కానీ వాళ్ళ వైఫ్ అయితే ఒప్పుకోలేదు. సో ఇక్కడ గుందుపాకల్లో వైఫ్ ఒప్పుకోపోయేసరికి అక్కడ అండమాన్లోనే ఆల్రెడీ ఇంకో ఆవిడికి పెళ్లి చేసుకున్నాను అనమాట. అయితే ఆవిడికి పెళ్లి చేసుకున్న తర్వాత 5 మగవాళ్ళు 5 ఆడవాళ్ళకి కొంచెం సంతానం కలిగారు. సో ఫ్రెండ్స్, అయితే మనకు 5 కొడుకులు అని చెప్పుకున్నాం కదా. 5 కొడుకుల్లోనే మొన్న రీసెంట్ గానే పెద్ద కొడుకు అయితే చనిపోయారు. అతని పేరు అయితే కేశరాం పడాలన్నమాట. అతని ఫోటో మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, అయితే ఆయన రీసెంట్ గా చనిపోయారు కదా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గతంలో అయితే మన ఊరు అయితే గుందుపాకలు అయితే రావడం జరిగింది. రావడం కానీ ఇక్కడ ఉన్న విగ్రహం చూసుకోవడం అన్నీ జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, అయితే వాళ్ళు రావడం జరిగింది. మనకి వెనకాల కనిపిస్తున్న విగ్రహం అయితే దాదాపు మనకి 10 years అవుతుంది. అంటే 2014లోనే పెట్టారనమాట ఈ విగ్రహం అనేది. అయితే ఇక్కడ వాళ్ళు రావడమే కాకుండా మన వాళ్ళు కూడా ఇక్కడ గుందుపాకల నుంచి కూడా వెళ్ళారనమాట 2 times అయితే వాళ్ళ మాటల్లో కూడా వినండి. అంటే అక్కడ ఎలా వెళ్ళారు, ఎలా సెటిల్ అయ్యారు అనేది ఒకసారి వాళ్ళ మాటలు కూడా వినండి మీరు. మాది గుందుపాకలు. నా పేరు కనకారావు. ఈ అండమాను పండుపడాల గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పబోతున్నాను. అయితే మా బోనంగి పండుపడాలు అయినటువంటి వారు మాకు తాతగారు అవుతారు. బోనంగి పండుపడాలు ఇక్కడ జనకాని లింగాయమ్మ ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత 8 నెలలు గర్భిణి ఉంటుండగా సీతారామరాజు పితృల్లోకి రమ్మని ఆహ్వానించారు. రాజుగారు చెప్పిన మాట కాదనలేక ఆ పితృల్లో పండుపడాలు కలిసిపోయిన తర్వాత సీతారామరాజు మరణానంతరం పండుపడాలు కనబడితే కాల్చేయమని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు పండుపడాల అక్కగారైన రాములమ్మ గారు అప్పట్లో ఎంతో తెలివిగా, అంటే పోలీసులు పట్టించేస్తే బతికినే ఉంటాడు, లేదంటే కనబడితే కాల్చేస్తారు అన్న ఆలోచించి తమ్ముడిని పండుపడాలని భోజనం పెడుతూ ఇటు బ్రిటిష్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ విధంగా పట్టుపట్టడం జరిగింది. అప్పుడు ఎక్కడెక్కడో జైలు వేసేయడం జరిగింది. జైలు వేసిన తర్వాత మా అక్కే నన్ను పట్టించేసిందని ఆయన ఎంతో అక్క మీద కోపంగా ఉండేవారు. అలాగా అండమాన్లోకి వెళ్ళి స్థిరపడి అక్కడ జైలు అనంతరం ఆగస్టు 15, 1947లో ఆగస్టు 15 రోజున అక్కడ రిలీజ్ చేసి గవర్నమెంట్ ఒక 2 ఎకరాలు భూమిని వ్యవసాయం చేసుకోమని ఇవ్వడం జరిగింది. అక్కడే ఒక పార్వతి అనే అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ 6 కొడుకులు 5 అమ్మాయిలు 11 మంది సంతానం కలిగి ఉన్నారు.
అందరూ అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. తండ్రి గారు అయినటువంటి తండ్రులు తల్లులు మరి ఇలాగా అల్లూరు సీతారామరాజు పితూరు టైంలో మన మీ తాత కూడా కలిసిపోయాడు. ఆయన అండమాన్లో వాళ్ళు పోయినా సరే వాళ్ళ కుటుంబం ఉండే ఉంటుందని మేము కథలుగా చెప్పుకునేవాళ్ళం. అలాగా చెప్పుకోవడం వల్ల మరి వాళ్ళు తెగించి అండమాన్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఒక తెలుగు గైడ్ని పట్టుకొని డైరెక్ట్గా గొంతుపాకలు రావడం జరిగింది. గొంతుపాలు వచ్చి అడిగితే వారు పడాలు పండు పడాలని పూర్తి పేరు చెప్తున్నారు. ఆ పూర్తి పేరు ఈ గొంతుపాకల్లో పెద్దలు అలాంటి వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఈ పడాలి అంటారు, పండు పడాలని పూర్తి పేరు మరి మనకెవరు తెలియదని అన్నారు. తెలియదని ఊరంతా తిప్పుకొని వచ్చి ఇంట్లో కూర్చుంటే అప్పుడు మా పెద్దక్క అయిన అది నారాయణమ్మ మామూలుగా ఎవరు కాదు అండమాన్లో చుట్టాలు ఉన్నవాళ్ళంటే మన వాళ్ళే, మన కథలుగా చెప్పుకున్నారా బాబు అనేసి నన్ను చెప్పింది. అప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంకా మరి అన్నీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ సారి వచ్చినప్పుడు వాళ్ళు ఉండలేదు, వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలని మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అది అప్పుడు ఎప్పుడు మేము కలిసింది 2007 సంవత్సరంలో వాడు గొంతుపాకలు రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ 2010లో మా అమ్మాయిని పెళ్లికి పిలిస్తే ఫ్లైట్లో వచ్చారు. 2011లో అబ్బాయి పెళ్లి చేసినప్పుడు కూడా ఫ్లైట్లో వచ్చారు. అప్పుడు ఒక కూతురు ఉండేది, కూతురు కూడా వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మేమే వస్తున్నాము తరచుగా, మీరు రావలేదా అంటే అప్పుడు ఫ్లైట్ లేదు, ఇక వయ్యా నుంచి ఫ్లైట్ లేదు, అప్పటికి ఓడ మీద వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఓడలకి అన్నయ్య రామారావు అన్నయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వైజాగ్ వెళ్ళి ఓడలో అండమాన్ వెళ్ళి అక్కడ తాతయ్య గారు పండుపడాలి గారు ఒక ఇల్లే అనుకున్నప్పుడు అక్కడ ఒక 50 ఇళ్ళు ఫ్యామిలీ అయిపోయింది. అంటే పండుపడాలి ఇక్కడ సంతానం 6 కొడుకులు 5 ఆడపిల్లలు, అంటే 11 మంది సంతానం. ఈ 11 మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, 11 మందికి పిల్లలు ఉన్నారు, 11 పిల్లలు ఉన్నారు. అలాగే 50 ఇళ్ళు అయిపోయి మాకు మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళన్న ఉద్దేశంతో సంతోషంతో రోజుకు ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టి ఆహ్వానించేవాళ్ళు. ఆ విధంగా రాకపోకలు అప్పుడు మేము 24 రోజులు ఉండి తిరిగి వచ్చేసాం. తర్వాత వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మేము ఇంకా మన వాళ్ళు ఉన్నప్పుడే వెళ్ళాలన్న ఉద్దేశంతో ఫ్లైట్లో కూడా వెళ్ళాలని ఆలోచించి 2024 మార్చి 15వ తారీఖున వైజాగ్లో వెళ్ళి ఫ్లైట్ మీద కూడా అండమాన్ వెళ్ళి 14 రోజులు ఉండి తిరిగి రావడం జరిగింది ఆయన గురించి. ఇప్పుడు ఈ రోజున మరి ఇక్కడ గొంతుపాకల్లో విగ్రహానికి పుట్టినరోజు సందర్భంగా ఏకంగా గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ తీసుకొని గవర్నమెంటే ఈ ఖర్చు భరిస్తూ ఎంతో పుట్టినరోజు వేడుకలు జరిపిస్తున్నారు. ఇదే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే మా ఊర్లో కూడా వెళ్ళారు, మాట్లాడారు. అయితే మొన్న రీసెంట్ గానే ఏంటంటే మనకు 13th ఆగస్టున ఇక్కడ బోనంగి పండుపడాలి ఏందైతే జయంతి వేడుకలు అనమాట, అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి మన పాడేరు జిల్లా కలెక్టర్ అయిన దినేష్ కుమార్, అలాగే టీడీపీ ఎమ్మెల్యే అయిన గిడ్డి సార్ కూడా రావడం జరిగింది. రావడంతోనే ఈయన గురించి తెలుసుకోవడం కానీ, హిస్టరీ మొత్తం తెలుసుకొని ఆయన గురించి వివరించడం కానీ అన్ని చాలా బాగా కార్యక్రమం అయితే చాలా బాగా అయింది అనమాట ఆ రోజు కూడా. ఒకసారి ఆ వీడియో ఫ్రెండ్స్ అయితే ఆ రోజు మనకైతే 13న చాలా ఫుల్ వర్షం పడింది అనమాట. ఆ వర్షంలో కూడా మనకు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చి కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనకి మరి ఆగస్ట్ 15 కదా, ఆగస్ట్ 15 రోజు కూడా మనకైతే మన స్కూల్ పిల్లలు కానీ మన అంటే ఆఫీసర్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడైతే ఈయన ముందైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది అనమాట ఇందాక మార్నింగ్ అయితే. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఏదో మాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పగలిగాము, చూపించగలిగాము. సో ఇది ఈరోజు వీడియో. మరి అంటే ఇంత గొప్ప సమరయోధుడైన బోనంగి పండుపడాలి వారి జన్మించిన ఊర్లో మేము కూడా ఉన్నాము అంటే మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. చాలా అంటే హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట. అది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.